అరెస్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి, భార్య పిల్లల గురించి కావచ్చు, మిగతా వాళ్ళందరి గురించి కూడా ఎంత నీచంగా మాట్లాడో తెలుసు. అవును. సో అట్లాంటి వాళ్ళకు యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ఆడపిల్ల అయ్యుండి కూడా ఇక్కడ పోసాని గారికి సపోర్ట్ చేస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళని ఏమనొచ్చు? ఆ రోజు పోసాని ఏంటో తెలుసారా అని ఇట్లా ఇట్లా మాట్లాడిండు. ఏదంటే అదే నీచంగా, అంటే ఎంత నీచంగా అంటే అంత మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ అన్న గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏదేదో ఎన్నెన్నో మాటలు అన్నాడు. ఇట్లా ఎగిరేసుకుంటా పోసాని సత్తా ఏందో తెలుసారా అన్నాడు ఆ రోజు. ఈరోజు జైలుకి వెళ్ళిండు. సరే, ఎందుకు వెళ్ళిండు జైలుకి అంటే, నువ్వు ఎన్నైతే బూతులు తిట్టినావు, ఎన్నెన్ని మాటలు అన్నావో పవన్ కళ్యాణ్ అన్న నీ ఫ్యామిలీని ఎటు పడితే అట్లా అడ్డమైన మాటలు మాట్లాడిండు అన్న. నిజంగా మాకిట బాధ అనిపించింది. ఏదన్నా ఉంటే రాజకీయంగా నువ్వు ఎంతైనా ఫైట్ చేయ, కానీ ఇట్లా నువ్వు ఇంటి వాళ్ళతో అనరాని మాటలని నీచంగా మాట్లాడినా కాబట్టి ఈరోజు వాళ్ళు జైల్లో వేయడం మంచి పని చేసిండ్రు. ఇటువంటి వాళ్ళని ఒకసారి జైల్లో వేస్తేనే మళ్ళీ ఇంకోసారి మాట్లాడాడు. ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎట్లా ఉండాలి తెలుస్తుంది ఈ పోసానికి. సో అట్లాంటి వాళ్ళకి ఒక గల్లై ఉండి ఈమె కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది శ్యామల. ఇప్పుడు అన్న డబ్బులు ఇస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారన్న. నాకు తెలిసింది నేనేమనుకుంటున్నా అంటే, ఎంతో కొంత సాయం చేసి ఉంటాడు. అందు గురించే ఆమె సపోర్ట్గా నిలబడి, ఒక లేడీ అయినా ఇట ఎవరైనా సరే డబ్బు సాయంతో సపోర్ట్గా నిలబడ్డారు. అంటే ఎంత సపోర్ట్గా నిలబడ్డా ఆ రోజు ఎంత నీచమైన మాటలు మాట్లాడిందంటే, పోసాని గురించి తెలుసారా, పోసాని సత్తా తెలుసారా అన్నాడు. సో ఈరోజు చూస్తున్నాం కదా పోసాని సత్తా ఏందో ఏంటనేది కనిపిస్తుంది. పోసాని సత్తా ఈరోజు జైల్లో కనిపిస్తుంది కదా. జైల్లో వెళ్ళి ఇట్లా ఎగిరేస్తాడు, పోసాని సత్తా తెలుసారా, పోసాని సత్తా. చెమటలు వచ్చేటట్లు గిట అసలు చెమటలు ఇట్లా కారుతూనే అంగే తడిసిపోయింది. అంత నీచమైన మాటలు మాట్లాడిండు. ఒకవేళ ఇవే మాటలు ఎదుటి వాళ్ళు శ్యామల ఉంటే ఈమె అట్లే చేసేదా అంటే అర్థం కాదు. ఇవే మాటలు అది ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంకర్ శ్యామల అన్నుంటే ఆమె ఇదే విధంగా సపోర్ట్ చేస్తారు? లేదు లేదు, చెయ్యదు. తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని గిట తిడితే ఆమె గిట బాధ ఉంటుంది. తెలియకపోవడము ఇదంతా తెలియకుండా వచ్చేసి సపోర్ట్ చేయడము, డబ్బులు ఇచ్చిండని. ఇక డబ్బులే ఉంటుంది నాకు తెలిసి, అయితే డబ్బులు ఇచ్చిండు కాబట్టి సో ఆమె సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. పోవచ్చు అన్న జైలుకి, ఇంకెవరు పోవచ్చు? చాలా మంది ఉన్నారు బ్రదర్. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరికి ఉచ్చ పడుతుంది. లోకేష్ అన్న రెడ్ బుక్ తీస్తే ఎవరెవరు లిస్ట్ ఉన్నాయో అసలు భయం అవుతుంది. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఈ సినిమా యాక్టర్లకి అందరికీ భయం అవుతుంది. ఎవరెవరు ఏం మాట్లాడిండు, ఏ రోజు మాట్లాడిండ్రు, డేటుతో సహా అన్నీ ఉన్నాయి. ఏ రోజు ఏం మాట్లాడిండ్రు, ఏ టైంకి మాట్లాడిండు అనేది రెడ్ బుక్లో ఉంది. రెడ్ బుక్ ఒక్కొక్క లీస్ట్ బయటకు వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గిట ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎందుకు ఉండొచ్చు అంటే, మొన్న ఏమన్నాడంటే బయటకు వచ్చి బట్టలిప్పి కొడతానంటే, బట్టలిప్పి నన్ను ఎక్కడ కొడతారు, రెడ్ బుక్లో నా పేరు ఎక్కడ ఉందని భయం పడుతుండు. రోజా, శ్రీరెడ్డి వాళ్ళు అందరు ఉన్నారు. కొడాలి నాని ఉన్నారు, రోజమ్మ ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు, లిస్ట్లో ఉన్నారు. మెల్లగా ఒక్కొక్కరు బయటకు వస్తుండ్రు. సో అందరికీ జైలు జీవితం అనుభవిస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఈ కాడికన్నా బుద్ధి తెలుసుకొని మంచిగా మాట్లాడతారని నేను అనుకుంటున్నా. 14 రోజులు రిమాండ్ తర్వాత మళ్ళీ పోచాని బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? చెప్పలేం బదర్. ఎందుకంటే ఎన్నెన్నో మాటలు అన్నారు కదా ఆ రోజు. ఎన్నెన్నో మాటలు అన్నాడు ఆ రోజు, నీచమైన మాటలు. ఆ మాటలు వింటే నాకే అసలు మస్తు బాధ అనిపించింది. అటువంటి మాటలు నేను ఎప్పుడు వినలేదు అసలు. మీరు అనుకున్నాను గతంలోనే పోచానికి ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుంది. 100% వచ్చింది ఈరోజు. ఆ సినిమాలో చిరంజీవి అన్న సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవడన్నా కొడితే పళ్ళు రాలుతాయి, ఈడు కొడితే కళ్ళు రాలినాయి అన్నట్టు ఉంది ఈరోజు. ఎవడన్నా కొడితే పళ్ళు రాలుతాయి, ఈడు కొడితే కళ్ళు రాలినట్లు ఇప్పుడు ఈరోజు జైలుకి వెళ్ళే పరిస్థితి అయింది. ఏదేమైనా ఎవరితోటి ఎప్పుడు ఏం మాట్లాడాలనో తెలుసుకొని చూసి మాట్లాడాలి. అమ్మల్ని అక్కల్ని ఫ్యామిలీ మ్యాటర్ కాదు. నువ్వేమన్నా ఉంటే ఫైట్ చేయి, ఇక్కడ ప్రభుత్వంతో ఫైట్ చేయి, అది మాట్లాడు. కానీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి, ఫ్యామిలీకి వెళ్ళి నీచమైన మాటలు మాట్లాడితే ఈరోజు ఏ పరిస్థితి వచ్చిందో చూసినావు కదా. ఇప్పుడు కూడా వైసీపీ సోషల్ మీడియా, ట్విట్టర్లో ఇంకా బూతుల పురాణం నడుస్తూనే ఉంది. ఇంకా చెప్తున్నాగా, వాళ్ళ పనే అది, వేరేది ఏమి ఉండదు. వాళ్ళు ఏం చేయలేరు ఇప్పటికైనా. వి స్టాండ్ విత్ పోసాని అంటున్నారు, ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతుంది. ఏం చేయలేరు బ్రదర్. జైలుకి వెళ్ళిండు, జైలు జీవితాన్ని అనుభవించి బయటకు వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పబోతుండే. ఇటువంటి మాటలు నేను ఎప్పుడు మాట్లాడానని అనుకుంటుండు. బయటకు వచ్చిన తర్వాత చెప్తాడు, నాది తప్పు, నేను ఆ రోజు ఇవన్నీ మాట్లాడడం చాలా తప్పని క్షమాపణ చెప్తాడు అందరికీ. పోసాని పరిస్థితి ఎట్లుంటే, అంటే ఆ అసెంబ్లీలోనే తిట్టిన కొడాలి నాని పరిస్థితి ఎలా ఉంటుంది? రెడ్ బుక్లో లీస్ట్ ఉంది, ఏవేవైతే మాటలు మాట్లాడిండో అవన్నీ లీస్ట్ ఉన్నాయి, డేటుతో సహా, టైమింగ్తో సహా అందరికీ రెడ్ బుక్లో రాసి పెట్టి ఉంది. అందరు జైలుకి వెళ్ళబోతుండ్రు. పోచాని పేపర్ చినిగిపోయినట్టేనా? 100% కదా, కనిపిస్తుంది కదా. చెప్పినా కదా, ఒక డైలాగు
చిరంజీవి అన్న సినిమాలో ఉంటుంది, ఎవడన్నా కొడితే పళ్ళు రాలుతాయి, మా అన్న కొడితే కళ్ళు రాలినాయి ఈసారి. బడ్జెట్ ఎలా ఉందన్న ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంది? బడ్జెట్ నేను చూడలేదు. థ్యాంక్ యూ అన్న.